మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ జయరాంజీ అనే పేరుతో తీసుకొస్తున్న పథకాన్ని వ్యతిరేకిస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు లఖావత్ ధనవంతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి టీపీసీ సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేని ఎడల అన్ని జిల్లాల ప్రజలను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి, అబిగౌడ్, మైనార్టీ నాయకులు మహమ్మద్ జాఫర్ షరీఫ్, అజరుద్దీన్, మహమ్మద్ గౌస్ పలువురు ఉన్నారు. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఢిల్లీలో సోనియమ్మ పర్యటనకు వచ్చినప్పుడు అనంతపూర్లో ఊర్లన్నీ కూడా ఇండ్లు మొత్తం తాళాలు వేసి ఉంటే సోనియమ్మ ఎందుకు తాళాలు ఉన్నాయి, ఊర్లో ఎవరు మనుషులు కనబడతలేరు, మరి ఏం సంగతి అని చెప్పేసి అడిగితే అందరూ కూడా వాళ్ళ ఉపాధి లేక వలసలు పోయిరు కాబట్టి ఊర్లు మొత్తం కూడా తాళాలు వేసి ఉన్నాయని చెప్పేసి చెప్తే నన్ను ఆలోచించి ఇది దేశం మొత్తం కూడా ఇదే ప్రాబ్లం ఉంది, కేవలం ఇది ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో మాత్రమే కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది సోనియమ్మతోని. అయితే తను మేధావులను అందరినీ పిలిపించి మాట్లాడి మరి ఇది ఎలా చేయాలి, వాళ్ళు ఊరోళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి తాళాలు తెరవాలి, అందరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో సంతోషంగా తన ఊరిని అభివృద్ధి చేసుకుంటూ ఊర్లో ఉండాలి అంటే వాళ్ళకి ఏం చేయాలి అని ఆలోచించి మేధావులతో చర్చించి మరి 2006 ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మన సోనియమ్మ అలాగే మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు, మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ రాజు గారు, వీరందరూ కూడా ఉపాధి హామీ చట్టం, ఇది కేవలం ఉపాధి హామీ పథకం అని కాకుండా ఇది ఒక చట్టంలాగా తీసుకొస్తే బాగుంటుందని ఆలోచించి రైతులకు ఊర్లో అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాలి అని అంటే మరి రైతులు బాగుపడాలి, ఊర్లో జనాలందరూ వాళ్ళ ఇళ్లలో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి అని అంటే ఒక చట్టాన్ని తీసుకురావాలని ఆలోచించి మరి ఆనాడు మహాత్మా గాంధీ గారు ఎలాగైతే ఊరు ఏ రోజైతే ఊరు బాగుపడుతుందో ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పేసి ఏదైతే ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పిన విధంగా వారిని ఆదర్శంగా తీసుకొని మరి మహాత్మా గాంధీ NREGS అని చెప్పేసి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. స్కూల్స్లలో స్టూడెంట్స్ కి అలాగే ఎంప్లాయీస్ కి ఊర్లలో ఉన్న విలేజెస్ అందరికీ కూడా ఈ కార్యక్రమం పట్ల అవగాహన కలిగేలాగా మీ ద్వారా మరి ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ కార్యక్రమము మొన్న సీఎం గారు ఏమన్నారంటే ఇది ఒక ఉద్యమం లాగా తీసుకెళ్లాలి, కేవలం జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో పోయి గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లేసి గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొని ఇప్పుడు జనగాం జిల్లాలో మొత్తం కూడా 280 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 280 గ్రామ పంచాయతీల తీర్మాన కాపీ తీసుకొని పార్లమెంట్ లో లోక్సభ రాజ్యసభ ఎవరైతే మన కాంగ్రెస్ తరఫున పార్లమెంట్ ఎంపీలు ఉన్నారో వారి ద్వారా ఈ తీర్మాన కాపీలన్నీ కూడా వారికి ఇచ్చి పార్లమెంట్ లో రాజ్యసభలో లోక్సభలో మాట్లాడే విధంగా ఈ తీర్మానం పెట్టినవన్నీ కూడా వారికి అందజేసి రద్దు చేసే విధంగా మరి ఉద్యమం చేయాలి. దీన్ని వెనక్కిపోయే లేనే లేదు. మరి బీజేపీ గవర్నమెంట్ మోడీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం మరి వచ్చింది. పేదల పట్ల మనము ముందుకెళ్ళాలి, ఈ NREGS కార్యక్రమాన్ని కాపాడుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు దేశం మొత్తానికి పనికొచ్చే ఉపాధి హామీ పథకం, దేశంలో 140 కోట్ల మంది ప్రజలుంటే అందులో దాదాపు 70% ప్రజలకు పనిని ఒక హక్కుగా తీసుకొచ్చిన చట్టం ఉపాధి హామీ చట్టాన్ని మొన్ననే పార్లమెంటు సమావేశాల్లో రద్దుపరుస్తూ
ఏప్రిల్ నుండి దీన్ని పూర్తిగా రద్దుపరిచేసి జీవీపీ రామ్జీ అనే చట్టాన్ని తీసుకొద్దామని చెప్పేసి బీజేపీ తీసుకొస్తున్న సందర్భంగా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒక్కటే, బీజేపీ కేవలం ఈ ఎన్ఆర్జీఎస్ చట్టాన్ని రద్దు చేయడమే కాదు, మొత్తానికి మొత్తం ప్రజలకు నష్టం కలిగించే విధంగా, పేదవారు ఉండిపోయే విధంగా గతంలో నల్ల రైతు చట్టాలు అని చెప్పేసి తీసుకొస్తే హర్యానా, పంజాబ్ రైతులు దాదాపు 6 నెలలు పోరాటం చేసి దాన్ని రద్దుపరిచారు. దాని తర్వాత ఓట్ల చోరీ కార్యక్రమాన్ని, అంటే మన సిటిజన్ భారత పౌరుడై ఉండి వారి ఓట్లను రద్దుపరుస్తూ ఉంటే ఓట్ల చోరీ కార్యక్రమం అని చెప్పేసి చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఆ ఓట్లను పునరుద్ధరించడం కోసం ఒక కార్యక్రమం తీసుకున్నారు. వీటితో పాటు ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తున్నది ప్రైవేటైజేషన్, అంటే అన్ని రంగాలను ప్రైవేటైజేషన్ చేసేయడము, పేద ప్రజలకు ఏది అందకుండా చేయడము, ఇటువంటి ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఈరోజు చేస్తున్న సందర్భంగా మోడీ ఈ దేశానికి లాభం చేస్తున్నారా లేకుంటే పేద ప్రజలను నడ్డిగర కొడుతున్నారా అనే సంగతిని అందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది కేవలం ఒక ఎన్ఆర్జీఎస్ సంబంధించిన ప్రచార ఉద్యమం అని భావించకుండా బీజేపీ ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము దాదాపు 80-90 కోట్ల మంది పేద ప్రజల హక్కులను కాలరాయడం కోసం ఏదైతే చట్టాలు తీసుకొస్తున్నాయో దీని గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు ఏఐసిసి, పిసిసి భావిస్తా ఉన్నది. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమానికి అందరికీ పరిచయం చేసే దిశలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సో దీన్ని విస్తృతంగా మనం అందరి ముందు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.